హాయ్! వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కళ్యాణి కిచెన్ కడప రుచులు. ఈరోజు ఈ వీడియోలో సైడ్ డిష్‌కొచ్చేసి ఒక మంచి రెసిపీ చూపించబోతున్నాను నాన్ వెజ్ తినే వాళ్ళకైతే. ఈ చేపలొచ్చేసి ఎండు చేపలండి. తాటాకు చేపలంట. ఇవి పచ్చళ్ళకైనా, పప్పుచారు లేదా సాంబారు, పప్పుకి సైడ్ డిష్‌కి అయితే భలేగా ఉంటాయి. ఇవొచ్చేసి ఒక వారం పాటైనా కూడా నిలువుంటాయండి. మనము ఇలా ఫ్రై చేసి పెట్టి ఒక బౌల్‌లో వేసి మూత పెట్టుకున్నామంటే ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాల్సిన కూడా అవసరం లేదు. బయటే ఉంచినా కూడా అలానే కరకరలాడుతూ టేస్టీగా అయితే ఉంటాయి. మరి మా వదిన ఎలా తయారు చేసేస్తుందో ఈ వీడియోలో చూపించేస్తాను. తాటాకు చేపల్ని ఈ విధంగా కట్ చేసుకోండి మీకు ఎన్ని కావాలో. ఈ సైజ్ కట్ చేస్తే బాగుంటాయి. మరి చిన్న ముక్కలుగా కట్ చేసినా కూడా అవి ఫ్రై అయ్యేలోపు చిన్నగా అయిపోతాయి. ఈ సైజ్ కట్ చేసామంటే మనకి వేగేసరికి ఒక రకంగా కనిపిస్తూ ఉంటాయి తినడానికి. ఒక బౌల్లో వేసేసుకోండి. తర్వాత నీళ్ళు వేయాలి. ఇప్పుడు వీటిని మనము బాగా పిసుకుతూ శుభ్రంగా కడుక్కోవాలి. అందులో కొద్దిగా సాల్ట్ వేసి లేదా కల్లుప్పు అయినా సరే వేసి బాగా ఇలా పిసికామంటే మురికంతా పోతుంది. చేపలు బాగా గలీజ్గా ఉంటాయి కదా, మొత్తం అయితే నీట్గా పోతుంది. నీసు వాసన కూడా రాదు ఇలా ఉప్పు వేయడం వల్ల. ఇలా బాగా పిసుకుతూ శుభ్రం అయ్యేంత వరకు వాష్ చేసుకోవాలి. అవి 2-3 సార్లు అయినా పట్టొచ్చండి. చూస్తున్నారు కదా, అలా చేపల్ని బాగా రుద్దుతూ తీసుకోవాలి. ఇప్పుడు వీటిల్ని ఒక ప్లేట్లోకి అయితే తీసేస్తుంది మా వదిన. ఈ తాటాకు చేపలు చాలా రుచిగా ఉంటాయంట. మీకు మార్కెట్లో దొరికితే ఒకసారి తెచ్చుకొని ఇలా ఫ్రై చేసుకోండి. ఎప్పుడైనా రసము లేదా పప్పు సాంబారు చేసుకున్నప్పుడు. ఇప్పుడు ఇంకో బౌల్లో కూడా నీళ్లు వేసేసి మళ్ళీ రెండోసారి అయితే క్లీన్ చేసి చూపిస్తుంది మా వదిన. మళ్ళీ కూడా ఇంకొద్దిగా సాల్ట్ వేసింది. ఇలా వేసి బాగా శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టేసుకోండి ఒక ప్లేట్లో. వీటిల్ని మనము ఎంత నీట్గా శుభ్రంగా కడుక్కుంటే అంత బాగుంటాయండి తినేటప్పుడు. లేదంటే అవి ఎండపెడతారు కదా, ఇసుక అవి ఉంటాయి. ఇసుక లేకుండా మనము జాగ్రత్తగా చూసుకొని ఇలా పిసుకుతూ అయితే 2-3 సార్లు కడుక్కోండి. ఇలా చేయడం వల్ల తినేటప్పుడు ఇసుక అవి రాదు, లేదంటే కరకరలాడుతూ ఉంటాయి ఇసుక. ఇలా ప్లేట్లో పెట్టేసేయండి. చూస్తున్నారు కదా, మనకు చేప అనేది బాగా క్లీన్గా అయితే అయ్యింది. ముందుకి ఇప్పటికి చాలా డిఫరెంట్ అయితే ఉంది కదా. ఇప్పుడు మీ ఇష్టం ఎంత కారం తీసుకుంటారో. బాగా స్పైసీ తినేవాళ్ళు అయితే ఎక్కువ వేసుకోండి, లేదంటే తక్కువ తినేవాళ్ళు అయితే కొద్దిగా వేసుకోండి. మా వదిన అయితే 1 టేబుల్ స్పూను చిల్లీ పౌడర్ అయితే వేస్తుంది. అలాగే చిల్లీ పౌడర్లో గార్లిక్, ఒక చిన్న వెల్లుల్లి గడ్డ ఉంటుంది కదా, అవి మొత్తం అయితే వేసేయాలి. ఇలా చిల్లీ పౌడరు గార్లిక్ వేయడం వల్ల ఫ్లేవర్ వస్తుందండి. భలే ఉంటుంది. ఈ విధంగా చేసుకున్నారంటే ఎండు చేపల ఫ్రై ఇష్టపడే వాళ్ళు అస్సలు వదిలిపెట్టరు, అంత బాగుంటుంది. అలా కొరుక్కొని తింటూ ఉంటే ఇంకా తినాలా అనిపించేలాగా అయితే ఉంటుంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్. ఇలా బాగా ముద్దలాగా అయింది కదా. ఇప్పుడు ఇదంతా తీసేసి ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకోవాలి. స్పూన్తోనే తీసుకోండి, మళ్ళీ చేయి మండుతుందేమో. మీరు బాగా కారం తినేవాళ్ళైతే 2 టేబుల్ స్పూన్స్ అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ వెలిగించేసి ఫ్రై పాన్ అయితే పెట్టేసేయండి. లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. మీడియము హై ఫ్లేమ్లో కూడా పెట్టుకోకూడదు. లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవడం వల్ల క్రిస్పీగా వేగుతాయి. అలాగే ఆ హీట్ అనేది చేప లోపల వరకు వెళ్ళి లోపల కూడా బాగా మంచిగా అయితే ఫ్రై అవుతుంది. అప్పుడు నీ సువాసన అలాంటివి ఏమీ లేకుండా మంచి సువాసన అయితే వస్తుంది. ఎక్కువ మంటతో పెట్టారంటే అవి తొందరగా కలర్ వచ్చేస్తాయి, కానీ లోపల పచ్చి పచ్చిగా అలానే ఉంటాయి. ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. తర్వాత వచ్చేసి శుభ్రంగా కడిగి పెట్టుకున్న చేప ముక్కల్ని వేసేసి కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత అందులో కొద్దిగా పసుపు, అలాగే కొద్దిగా సాల్ట్, ఆల్రెడీ మనము ఉప్పు వేసి క్లీన్ చేసాము. కొద్దిగా చూసుకొని వేసుకోండి, తక్కువ వస్తే మళ్ళీ అయినా వేసుకోవచ్చు. చూస్తున్నారు కదా,
ఇలా ఆయిల్లో బాగా లో ఫ్లేమ్లో ఫ్రై అవుతూ ఉంటే మంచి ఫ్లేవర్ వస్తూ ఉంటుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత మనము దంచి పెట్టుకున్న కారపొడి వెల్లుల్లి ముద్ద అయితే వేసేయాలి. ఇలా వెల్లుల్లి ముద్ద వేసామో లేదో ఇంకా ఆ స్మెల్ అయితే అస్సలు ఆగలేరు. ఆ స్మెల్కి అంత సువాసన అయితే వస్తూ ఉంటుంది. మనం ఇందులో పాడయ్యే వస్తువులు ఏమీ వేయడం లేదు. కారపొడి అలాగే వెల్లుల్లి రెబ్బలే కదా, వారం పాటు నిలువ ఉంటాయి ఇవి. ఇలా ఈ ముద్ద వేసిన తర్వాత ఎక్కువ టైం అయితే పట్టదండి. ఎక్కువ మాడిపోయేట్టుగా అయితే చేసుకోవద్దు. లో ఫ్లేమ్లోనే ఒక మంచి కలరు వచ్చేలాగా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. మరి ఎక్కువ కారపొడిని వేయించేసారంటే అది మాడిపోయేసి కొద్దిగా డిఫరెంట్ టేస్ట్ అయితే వచ్చేస్తుంది. అలా మాడిపోకుండా అయితే జాగ్రత్తగా చూసుకోండి. చేపలన్నీ ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకైనా బౌల్లోకైనా తీసేసుకోండి. అదో ప్యాన్లో ఉన్నిచ్చినా కూడా ఆ హీట్కి ఇంకొద్దిగా అయితే మాడిపోతాయి. ఇలా చూస్తున్నారు కదా, మా వదిన అయితే తుంచి చూపిస్తుంది. బాగా క్రిస్పీగా అయితే ఉన్నాయి. చూస్తూ ఉంటూనే నోరు ఊరిపోతుంది కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా మీ ఇంట్లో ఇలా తాటాకు చేపలను తెచ్చేసుకొని ఇదే విధంగా చేసుకోండి. మీకు కంపల్సరీగా నచ్చుతుంది. ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి, మర్చిపోవద్దండి. అలాగే రెసిపీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.